కుటుంబ కలహాల నేపథ్యంలో యువకుడు సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేసిన ఘటన తిరుపతి జిల్లా వాకాడులో చోటు చేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న కోట అగ్నిమాపక ఎస్ఐ హరీష్ తన సిబ్బంది సాయంతో అతనికి నచ్చజెప్పి కిందకు దించామని ఎస్ఐ నాగబాబు తెలిపారు. వాకాడు దళితవాడికి చెందిన బట్టా మనయ్య ఇంట్ల సమస్యలతో ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న బీఎస్ఎన్ఎల్ టవర్ ను ఎక్కి హల్చల్ చేశాడు. అందరికీ నమస్కారం. ఈ రోజు ఉదయం సుమారుగా 10 గంటల సమయంలో మన వాకాడు మండలంలోని హరిజనవాడకి చెందిన చెన్నయ్య వాళ్ళ అతను కొంచెం ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల కొంచెం ఆల్కహాల్కి అడిక్ట్ అయిపోయి కొన్ని సమస్యల వల్ల ఏదో కొంచెం బెదిరించాలనే ఉద్దేశంతో ఉదయాన్నే మన వాకాడు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర బిఎస్ఎన్ఎల్ టవర్ పైకి ఎక్కి నేను కొంచెం సూసైడ్ చేసుకోవాలనే ఉద్దేశంతో కొంచెం హల్చల్ చేయడం జరిగింది. అందులో భాగంగానే మా పోలీసు వారు వెంటనే రియాక్ట్ అయ్యి మేము మరియు మా మెరైన్ మా ఫైర్ పోలీసు వారు ఎస్పెషల్లీ ఎస్ఐ గారు వెంటనే రియాక్ట్ అయ్యి వాళ్ళ సిబ్బందితో పాటు ఇక్కడికి వచ్చి అందులో భాగంగా వాళ్ళ హోంగార్డ్ అయినటువంటి హరి వెంటనే రియాక్ట్ అయ్యి పైకి ఎక్కి ఆ అబ్బాయిని చాకచక్యంగా కింద తీసుకొచ్చాడు. ఏందని చెప్పి ఆ అబ్బాయితో మాట్లాడితే ఏదో కొంచెం ఆల్కహాల్ అడిక్ట్ అయ్యి ఫ్యామిలీ వల్ల అట్లా జరిగింది మళ్ళీ చేయనని చెప్పడం వల్ల తనతో ఒకసారి మాట్లాడి కౌన్సిలింగ్ చేసి ఇప్పుడు ఇంటికి పంపించడం జరిగింది. మళ్ళీ చెప్తున్నాం, ఇట్లాంటి ఏదైనా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటే కొన్ని కౌన్సిలింగ్ సెంటర్లు ఉన్నాయి, మన దగ్గర కూడా స్పందన మామూలుగా గ్రీవెన్స్ సెంటర్లు ఉన్నాయి. కాబట్టి దయచేసి అలా ఉపయోగించుకుని చేయలే కానీ ఇట్లా తాగేసి ఉదయాన్నే ఇలా చేయటం వల్ల మీకు మరి మీ ఫ్యామిలీకి మరి మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు మీరు తీసుకురావద్దని ఈ సందర్భంగా మిమ్మల్ని మరీ కనిపించుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. 1 సమయంలో పోలీస్ స్టేషన్ నుంచి ఇలా వాకాడులో సెల్ టవర్గా మనిషి తాగేసి ఎక్కున్నాడని మాకు రెస్క్యూ కాల్ అనేది అందింది. వెంటనే మా సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని పోలీసు వారి సహకారం మరియు మా సిబ్బంది ప్రజల అందరి సహకారం వల్ల ఆ టవర్ ఎక్కి అతన్ని మాటలతో నచ్చజెప్పి కిందకి దించి అతని ప్రాణాలని సేవ్ చేయడం జరిగింది.
డాక్టర్ కృష్ణ కిషోర్ గారి ఆధ్వర్యంలో 33 సంవత్సరాలు విద్యా బోధనలో అనుభవం కలిగిన నిష్ణాతులైన అధ్యాపక బృందంతో ఒత్తిడి లేని విద్యను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్స్ రత్నం జూనియర్ కాలేజ్. స్థాపించిన 2వ సంవత్సరంలోనే జూనియర్ ఎంపీసీలో 470కు 466 మరియు జూనియర్ బైపీసీలో 440కు 434, సీనియర్ బైపీసీలో 1000కి 989 మరియు సీనియర్ ఎంపీసీలో 1000కి 987 మార్కులు సాధించిన ఏకైక విద్యా సంస్థ డాక్టర్ కిషోర్స్ రత్నం జూనియర్ కాలేజ్. ఇంటర్ విద్యతో పాటు ఎంపీసీ, ఐఐటి అడ్వాన్స్, జేఈఈ మెయిన్, యాప్ సెట్, ఈఏపీ సెట్ మరియు బైపీసీ నీట్లకు అత్యుత్తమ శిక్షణను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్స్ రత్నం జూనియర్ కాలేజ్. డిమార్ట్ ఎదురుగా మాగుంట లేఅవుట్, నెల్లూరు. అడ్మిషన్లు జరుగుచున్నవి. Hi Nilor, please subscribe to N3 TV.